టీవీలో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు ప్రతి అక్షరం ప్రజల పక్షం అంటూ ప్రజాశక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి సారథ్యాన ప్రారంభించబడిన నా ప్రజాశక్తి, ఆ ప్రజాశక్తిలో జర్నలిస్ట్గా అక్షరాలు దిద్ది నేర్చుకున్న నా ప్రజాశక్తిని ఈరోజు ప్రజాశక్తిలోని ఒక మంచి వ్యాసం ఒకటి వచ్చింది. ఆ వ్యాసాన్ని మనం ఈరోజు విశ్లేషిస్తూ ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సంబంధించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి శ్రీయుతులు వి భూపాల్ గారు అద్భుతమైన రీతిలో విశ్లేషణ సామాన్యంగా లేదండి, చక్కగా రాసిండ్రు. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచార ఈ వ్యాసాన్ని మనం ఈరోజు ఎనాలిసిస్ చేద్దాం. వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఆయన సిఫారసుల అమలు కోసం ఉద్యమిస్తున్న రైతుల మీద మాత్రం బుల్లెట్లను ప్రయోగిస్తున్నది. వ్యవసాయాన్ని కాపాడాలని రైతులు ఉద్యమిస్తుంటే కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే రెండు పక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. మీడియా, పోలీసు యంత్రాంగంతో పాటు ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటిస్తూ దేశ రాజధాని సమీపంలో వేలాది మంది రైతులు పట్టు విడవకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక యువకుడు రైతు పోలీసు బుల్లెట్లు బయలాడు. ముళ్ళ కజ్జలు, ఇనుప చువ్వలను, నీటి ఫిరంగులను, రబ్బర్ బుల్లెట్లను, పోలీసు కాల్పులను లెక్క చేయకుండా 13 డిమాండ్లు సాధన కోసం ఫిబ్రవరి 13 నుండి ఉద్యమిస్తున్నారు. ఇప్పటికి 5 సార్లు రైతుల ప్రతినిధులతో చర్చలు జరిపామంటున్న ప్రభుత్వం ఏ డిమాండ్లు నెరవేర్చిందో చెప్పడం లేదు. ఈమె గారు మధురా స్వామినాథన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారికి అత్యున్నత, ఒకప్పుడు 3 కోట్ల మంది కేవలం బెంగాల్లో ఉండగా 1 కోటి మంది అన్నమో రామచంద్రాన్ని కరువు కాటుకలతో ఆకలి చావులతో చనిపోయిన సందర్భం ఒకటే, తర్వాత బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నప్పుడు 10 లక్షల మంది చనిపోయిన సందర్భం ఒకటే. అసలు పంట రాకుంటే ఈ వీరి తండ్రి స్వామినాథన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అయిన వంగడాలు తయారు చేసి ఈరోజు భారతదేశంలో 150 కోట్ల మంది మనం కడుపుండే 3 పూటలు తింటూ గోడల్లో లక్షల టన్నుల ధాన్యం ఉంచుకొని ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేస్తున్నామంటే ఈ తల్లి వల్ల తండ్రి పుణ్యమే. ఆయనకి అవార్డు ఇచ్చిండ్రు ఎవరు? మోడీ గారు. నిన్న కాక మొన్న జనాల్లో తామెరుపు పెట్టడానికి ఉత్తరాదిన ఈ రైతాంగాన్ని చల్లపరచడానికి పెడితే ఆమె ఏమంటుందంటే, నా తండ్రికి అవార్డు అయితే ఇచ్చిండ్రు, నా తండ్రి చెప్పిన మాట ప్రకారం మన కడుపులకు అన్నం పెడుతున్న రైతన్నలు వాళ్ళు విలువెల్లాడుతుంటే అన్నమో రామచంద్రాన్ని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్విచ్చిన హామీ కదా మిస్టర్ నరేంద్ర మోడీ. నీకు సంవత్సరం కాలం మొత్తం టైం ఇచ్చి ఇప్పుడు అడగడానికి వస్తే వాళ్ళే నేరస్తులని వాళ్ళని కాల్చి బుల్లెట్లతో కొట్టి చంపి వాళ్ళ బాష్పవాయువులు ప్రయోగించి వాళ్ళ రైతులను మొత్తం చెల్లాచెదరు చేసే రీతిలో వాళ్ళ గోసు వాళ్ళ దుఃఖాన్ని అసలు కట్టలు గంచుకునే రీతిలో నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఆయన బిడ్డ ఆ తల్లి ఈరోజు ప్రశ్నిస్తుంటే దీనికి సమాధానం చెప్పారు భారతీయ కిసాన్ సంగమంలో. చెప్పరేమి మోడీ, మిస్టర్ మోడీ ఏమి సమాధానం చెప్పు. భారతరత్న అవార్డు తీసుకునే తండ్రి తరపున ఆమె ముందు సమాధానం చెప్పు. సమాధానం చెప్పిన తర్వాత వీళ్ళకి తర్వాత సమాధానం నువ్వు చెప్పకుండానే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నీ సంగతి ఇప్పుడు నేను చెప్తాను. మా ప్రియమైన సామాజిక ఉద్యమ వేగుచుక్క దేవి అక్క, ఆ దేవమ్మతో పాటు తులసి చంద్ బిడ్డలాంటలు ఈరోజు తెలుగు గడ్డ మీద అద్భుతమైన రీతిలో అసలు భయం గియ్యం ఏం లేకుండా నా కూతురు డాక్టర్ ఉడుగుల శ్రమేక హరీష్ లాంటి బిడ్డలు తెలంగాణ గడ్డ మీద అద్భుతమైన రీతిలో వాళ్ళ ధైర్య సాహసాలతో చేస్తుండ్రు. ఈరోజు ఆ వనిజ బిడ్డకు సంబంధించిన తల్లికి సంబంధించిన వీడియో కూడా చూద్దాం. రైతులకు ఎందుకు
కోపం వచ్చిందనే విషయం మీద చెప్తాను. హలో ఫ్రెండ్స్, కిలోమీటర్ పొడవునా కందకాలు, ముళ్ళ కంచెలు, గోడలతో బ్యారికేడ్స్, డ్రోన్లతో టియర్ గ్యాస్ సెల్స్, లాఠీ చార్జీలు ఇవన్నీ పంజాబ్ హర్యానా మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద దృశ్యాలు. చలో ఢిల్లీ అంటూ రాజధానికి బయలుదేరిన రైతులను ఆపడానికి జరుపుతున్న దమన కాండ. 2 భారతరత్నాలు ఎరేసినప్పటికీ చల్లారని ఈ రైతు ఉద్యమం వాళ్ళు కోరుకున్నట్టుగా సింగు బోర్డర్ కి చేరుతుందా? సరిగ్గా ఎన్నికలకు ముందు మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతుందా? ఇది ఇవాళ మన ముందున్న పెద్ద ప్రశ్న. అందరికీ గుర్తుండే చిత్తకార్తె, ఆ చిత్తకార్తెలో పుట్టిన దేశభక్తులారా, ఈ తల్లిని, ఈ బంగారు తల్లిని మనం రక్షించుకోవాలా, జర్నలిజాన్ని రక్షించుకోవాలా. పిచ్చి పిచ్చి చిత్తకార్తె కూతలతోటి సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నా వాళ్ళకు సమాధానం చెప్పడానికి భారతీయ నిజంగా సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారంలో స్త్రీని మాతాని పిలిచే నా హిందూ బంధువులారా, గంగాజల బిందువులారా, ఈ బిడ్డకి, ఈ నారి శక్తికి, ఈ కాళిక నాలికకి, కలకత్తా కాళిక ఎర్రని నాలికకి అండదండగా ఉందాం. మీరు కూడా వాళ్ళకు పోటీగా ఈ తల్లికి సంబంధించిన వీడియోలకు కానీ, తులసి చంద్ వీడియోలకు కానీ, లేదు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ వీడియోలకు కానీ, లేదు దేవి వీడియోలకు కానీ, సామాజిక కార్యకర్త దేవి వీడియోలు కానీ, ఇట్లా టీ10లో వస్తున్న వీడియోలు కానీ, ఇట్లా ఏ వీడియోలు వచ్చినా ఎగబడి త్రాచుల్లాగా ఎగబడుతున్న విషనాగులు హిందూ మతోన్మాద దుర్మార్గుల కుయుక్తులు, కుట్రలను, కుతంత్రాలు తిప్పికొట్టడానికి మీరు కూడా కామెంట్లు పెట్టండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీరు కామెంట్లు పెడితే వాళ్ళకి సరైన రీతిలో సమాధానం దొరుకుతుంది. ఇట్లాంటి తల్లులకు ధైర్యం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చైనాలో అంగుళం కూడా భారత్ను ఆక్రమించలేదని సాక్షాత్ నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఒకవైపు చెప్తుంటే, ఆదాని అంబానీ కానీ తెల్లోని మోచేతుల్లో నీళ్లు తాగుతున్న మీ బతుకులు చెడ మీడియా మోడీ అయిపోయి ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా దద్దమ్మలారా, చేతగాని పిల్లని పెంచుకోలేని రీతిలో మీరు ఎంత నీచంగా దిగజారిపోయిన మీడియాకి. అసలు గంజాయి తులసివనంలో గంజాయి మొక్కల్లాగా పెద్ద ఛానల్ అని మీరు డప్పుకుంటున్న ఓ కారు కూతలు కూసే మీడియా మధ్యలో ఏం పెట్టుకోండి. మీరు యుద్ధం జరుగుతుంది అంటాను కదా చైనాకి భారతదేశానికి. ఒకవైపు ప్రధానమంత్రి ఎట్లుంటే జనాలు డైవర్ట్ చేయాలని చైనాలో విప్లవం తీసుకొచ్చిన తర్వాత అక్కడ రైతాంగం, అక్కడ కార్మిక వర్గం, అక్కడ విద్యార్థులు, అక్కడ యువజనులు, అక్కడ మధ్యతరగతి ప్రజలు, అక్కడ వ్యాపార వర్గం ఎంతటి అత్యహాతంగా ఆధునిక జీవన సుఖ సౌఖ్యాలను గడుపుతూ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో మానవ జాతి ఒక 100 సంవత్సరాలు అత్యంత అభివృద్ధి చెందుతుంటే ఆ మాటలు చెప్పకుండా కమ్యూనిజం అంటే అదొక పనికిమాలిన సిద్ధాంతంలాగా, ఇతర దేశ సిద్ధాంతంలాగా మసిబూసి మారేడుకాయ చేస్తున్న దుర్మార్గ మీడియా దద్దమలారా, ఆ విషయాలు చెప్పకుండా అక్కడ యుద్ధం లేకున్నా భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. భారతదేశంలో భారత ప్రజలు నమ్ముకున్న ఎన్నిక చేసిన అసలు 8 రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోతే ఓడగొట్టిన వాళ్ళని కూడా డబ్బులేసి కొనుక్కొని
అసలు భారత ప్రజాస్వామ్యాన్ని మొత్తం క్రిందికి పైకి చేసి భారత రాజ్యాంగాన్ని తొత్తడం చేస్తూ అసలు అంబేద్కరిజాన్నే ఈ చట్టాన్ని రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలనుకునే మనువాదుల కుట్రల కుతంత్రాల్లో అంతర్భాగంగా ఉండి అసలు రైతుల్ని శత్రువులను భావించి రైతుల మీద యుద్ధం చేస్తున్న దీనికంటే యుద్ధం ఇంకెక్కడ ఉంది, దీనికంటే ఇంకా యుద్ధం ఎక్కడ ఉంది? పుష్ప నెంబర్ 2 చలో ప్రభాస్ 3వ సినిమా ఇవ్యా మీరు చూపెట్టేదే? ఇదే అన్నం పెట్టే రైతన్నా? డ్యూటీకి వచ్చి స్టూడియోలో కూర్చి మీరు వార్తలు చదువుతుంటే నీ కడుపులో తిండి ఉంటేనే కదా, నీ కడుపులో తిండి కారకుడు ఎవడో? నువ్వు రొట్టె తిన్నావా, బో తిన్నావా? దానికి ఎవడు? నా రైతన్న కదా. ఆ రైతన్న మీద బుల్లెట్లు కొడుతూ, ఆ రైతన్నను చంపేస్తూ, ఆ రైతన్న కాళ్ళు చేతులు ఎరగొడుతూ, ఆ రైతన్నలో ఇళ్ళలో వాళ్ళు పండించడానికి గిట్టుబాటు ధర లేక అమ్మబోతాడు, ఈ కొడబోతు కొరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళు కన్నీరు పెడుతుంటే మీరు స్టూడియోలలో ఉండి మీరు చెప్తున్న కారు కూతలు, దేశద్రోహ రాతలు పూతలు, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక. మీరా దేశభక్తులు, దేశద్రోహులు, దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే వాళ్ళకి డప్పులు కొడుతున్న మీరు ఈ రైతుల ఉద్యమాన్ని అసలు సిసలైన ఉద్యమం ఏందో మీరు చెప్పాలా ప్రజలారా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. హామీలను అమలు చేయాలని మోడీ, లక్షలాది రైతులు దేశ రాజధాని సరిహద్దులో 2022 నవంబర్ 26 నుండి సుమారు 2 సంవత్సరాల పాటు బటాయించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే విద్యుత్ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలని లఖింపూర్లో ఆందోళన చేస్తున్న రైతులకు అధికారం మదంతో జీపు నడిపిన రైతుల మారణాలకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుని శిక్షించాలని డిమాండ్ చేశారు. మొక్కవైన దీక్ష పోరాటంలో చలికి వానకు ఎండకు అంతకంటే భయంకరమైన కరోనా మహమ్మారికి 700 మందికి పైగా అన్నదాతల మూర్లయ్యారు. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులు వేలాది మంది రైతులు గురయ్యారు, నిందారోపణలు ఎదుర్కొన్నారు. స్వాతంత్రం గ్రామీణ ప్రజలు నడిపిన సుదీర్ఘ పోరాటం అది. 1990 తర్వాత ప్రపంచీకరణ విధానాలపై తీవ్రస్థాయి ప్రతిఘటన అది. మోడీ కళ్ళు తెరిపించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించిన ఉద్యమం అది. ఆ సందర్భంగా 3 వ్యవసాయ చట్టాల అమలు వాయిదా వేసుకుంటున్నామని, పంటల కనీస ధర అమలు చేసేందుకు కమిటీ వేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రైతుల ఉద్యమాన్ని ఆపేశారు. అయితే మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు దొడ్డిదారిన అమలు చేయడమే కాక విద్యుత్ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపు సెట్లకు మోటార్ బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు సమైక్య వివిధ రూపాలు ఉద్యమిస్తున్న రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్, హర్యానా రాష్ట్రాల మద్దతు రైతుల ఢిల్లీ చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశాబ్దాలుగా వ్యవసాయ పట్ల, గ్రామీణ పేదల పట్ల, ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ఇది. చూడండి, ఎర్రకోటపై రైతన్నల జెండెగరేసిన వీరోచితమైన పోరాట తీరుతెన్నులు చూడండి. ఖలిస్తాన్వాదులు అన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు, కమ్యూనిస్ట్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు అన్నారు. లాస్ట్కి మొత్తం పీఠానికి వణుకుడు పుట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ, బజరంగ దళాల్లో మోడీ నాడు క్షమాపణ అడగమంటే క్షమాపణ అడిగి మేము తగ్గించుకుంటున్నాం భాయో అర్ బహన్, మేరా కిసాన్ భాయో అర్ బహన్ అని చెవుల తామర పువ్వు పెట్టుకున్న మోడీ ఇప్పుడు దానికి జరుగుతున్న ఉద్యమానికి సంబంధించిన సమాచారం చెప్పకుండా ఎక్కడెక్కడ జరుగుతున్న మిస్సింగ్ కేసుని మీద పెట్టినట్టయింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నా మిస్టర్ మోడీ? ఇవాళ మన ముందున్న పెద్ద ప్రశ్న అందరికీ గుర్తుండే ఉంటుంది. పాండమిక్ సమయంలో ఢిల్లీ సరిహద్దులో జరిగిన రైతుల ఆందోళన, దాదాపుగా 1.5 ఏళ్ల పాటు జరిగిన ఈ రైతు ఆందోళన అప్పట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరడంతో పాటుగా అనేక ఇతర డిమాండ్లు కూడా పెట్టింది. అందులో మరొక ప్రధానమైన డిమాండ్ ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర ప్రకటించాలి అనేది. ఇప్పుడున్న కొన్ని పంటలకే కాదు, అన్ని పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలని ఈ ప్రకటన
విచక్షణ డాక్టర్ స్వామినాథన్ చెప్పిన విధంగా ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. దాంతో పాటుగా మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. అప్పుడు దాదాపుగా 1.5 ఏళ్ల పాటు అనేక నష్టాలకు కష్టాలకు ఓర్చి రైతు ఉద్యమం జరిగింది. అందులో భాగంగా 750 మంది రైతులు కూడా మరణించారు. చిట్ట చివరికి దిగొచ్చిన ప్రభుత్వం ఆ 3 రైతు చట్టాలని రద్దు చేయటమే కాకుండా దేశ ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాడు. साथियों, అబ్బా मैं आज देशवासियों से क्षमा मांगते हुए ముక్కు రాయాలా, ఇంకా सच्चे मन से గుంజీలు తీయాలా, డిసెంబర్ లో ఇంటి దారి పట్టిన రైతులు గోడ కూర్చెయ్యాలా. ఇప్పుడు ఢిల్లీ బయలుదేరారు. దానికి ప్రధానమైన కారణం 2021 డిసెంబర్ లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం. అందులో ప్రధానమైన హామీ ఎంఎస్పీకి సంబంధించింది. ఎంఎస్పీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు జనాభాలో మన దేశ జనాభా 17%, ప్రపంచ భూమిలో కేవలం 2.4%. 17% జనాభా, 2.4% మాత్రమే భూమిలో మనం ఉన్నాం. ఉన్న దేశం మన దేశం. దేశ జనాభాలో 48.6% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి గ్రామాల్లో జీవిస్తున్నారు. దేశంలో సుమారు సగభాగం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ లెక్కలు మన భూమికి వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను చెప్తున్నాయి. దేశ జనాభాకు అవసరమైన ఆహారం, వారి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అనేక విషయాలు అనుభవాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకున్నాము. 1990 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.5% ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల 3.4% చేరింది. 1980-90 మధ్య వ్యవసాయ ఉత్పత్తులు సగటు 4% పెరుగుదల సాధించాయి. 1991 నుండి ప్రారంభమైన ప్రపంచీకరణ విధానాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 1990 చివరి నాటికి వ్యవసాయం తిరోగమనకు దిగజారింది. దాని ఉత్పత్తులు -2% పడిపోయి దీనివల్ల ఆహార ధాన్యాల విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పూర్వ పరిస్థితి వచ్చింది. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమైంది. అందుకే రైతులు పోరాడుతున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా. కిసాను రైతుకు పెళ్లి సంబంధం అంటే వడియట్లేడని పిల్లని. అసలు ఒకవైపు ఆడపిల్లలు దొరకక నానా రకాల అవస్థలు పడుతాం. మా అవసరం కూడా వస్తాను, ఎవరైనా అనాథ బిడ్డలుంటే మేము వెళ్ళి చేసుకుంటామని. ఆడపిల్లలు దొరకట్లే. రైతు బిడ్డలకే నీకు 10 ఎకరాలున్నాయా, 5 ఎకరాలున్నాయా, 20 ఎకరాలున్నాయా, నథింగ్ డూయింగ్. అసలు రైతు బిడ్డ అంటే పెళ్ళి కూతురు ముడ్డి చూపెడుతుంది, పెళ్ళి ఇచ్చేటోళ్ళు పోపో అని గేటు మీద పెట్టేస్తూ ఉన్నారు. అసలు రైతు అంటే అన్నం పెట్టే రైతు ఒకప్పుడు పల్లెటూర్లలో పోతే, సాయంత్రం పూట పోతే రైతన్నలు పిలిచి ఇంత అన్నం ముద్ద, ఇంత పెరుగడ్డ, దాంతోపాటు మంచి ఆవకాయ పచ్చడ, ఇంత నెయ్యి, గడ్డ లాంటి పెరిగేసుకొని పెడితే తింటంటే వాళ్ళ పెరట్లనే పెంచిన రకరకాల కూరగాయలని పెట్టి తింటంటే వా ఏమి మాధుర్యం, ఏమి మజా. ఇది కదా తెలుగు తల్లి నేల మీద పండించిన ఆ రుచి అని, ఔరా ఏమి రుచి అన్న రీతిలో అక్కడికి వచ్చిన అతిథులు కాదు, మన కాదు, ఊరోళ్ళకి పోతే వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తున్నప్పుడు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో రైతన్నలు ఇళ్ళలోకి పోతుంటే అదొక ఆనందం, అదొక అనుభూతి. బావర్చి హోటల్, హైదరాబాద్ బావర్చి హోటల్లో కూడా, పారాడైజ్ హోటల్లో దొరికే బిర్యానీ కూడా దమ్కా బిర్యానీ కంటే అద్భుతమైన రీతి ఉండేది. వెన్న కన్నా మెత్త అనోడే చందమామ, నీకంటే చల్లనోడే చందమామ అని ఆరుద్ర రైతు గురించి ఎట్లా వర్ణించిండో అంత వెన్నలాంటి చంద్రుని మించిన చల్లని మనసున్న నా రైతన్న, అన్నం పెట్టే రైతన్న, దేశానికి అన్నం పెట్టే రైతన్న, కడుపున పుట్టిన బిడ్డకి మగ పొరగాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా 25-30 సంవత్సరాలైన తర్వాత కూడా ఊరోజులు పెట్టి అడ్డ మీదకి వచ్చి రెక్కల్ని అంగళ్ళ పెట్టి మా రెక్కల్ని అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే లక్షల కోట్ల మందికి ఈరోజు రైతన్న బిడ్డలకి జీవనోపాధి లేక సెక్యూరిటీ గార్డులలో రకరకాల పద్ధతుల్లో అర్ధాకలితో అల్లమొట్టిస్తున్న స్థితి ఈరోజు. రైతన్నల బిడ్డల రైతన్నల గోస భారతీయ జనతా పార్టీ
పాలకులారా మీకు ఖచ్చితంగా పట్టుద్ది, ఖచ్చితంగా పట్టుద్ది. మీకు ధన బలంతో, మంద బలంతో, మతోన్మాదంతో జనాలను మైమర్పించే రీతిలో ఉత్తరాదిన మొత్తం మోడీలో కూరుకుపోయిన హిందీ బెల్ట్ జనాలను పట్టుకొని నువ్వు మరీ ముఖ్యంగా మా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రైతు బిడ్డల్ని, హర్యానా, పంజాబు పరిసర ప్రాంతాల్లో రైతు బిడ్డల్ని నువ్వు ఏడిపిస్తున్న తీరు దుమ్ము పోసి మీ మీద దుమ్ము పోసి మీ మీద ఏడుస్తున్నావు. కాటి కాపర్ల దగ్గర రైతన్నలు చనిపోతే ఆ అస్థికలు ఎత్తుకొని ఏడుతుంటే, గొడ్లేడ్చినట్టు ఏడుతుంటే ఒక్కొక్క తల్లి నూతన ఆర్థిక విధానాలు అమలు పెట్టిన తర్వాత 20 లక్షల మంది చనిపోయారు రైతన్నలు. మోడీ నీ పరిపాలనలో 1,00,000 మంది పైచలకు చనిపోయారు. ఈరోజు అడుగబోతే యువ రైతుని నువ్వు కాల్చి చంపేసిన తీరుకే ఒక తల్లి మంగళసూత్రం కింద పడిపోయింది. అరే నువ్వు పిల్లలు కంటే, నువ్వు బిడ్డలు కంటే ఆ బిడ్డ మంగళసూత్రం తెగి చంటి పిల్లలు పట్టుకొని ఏడుతుంటే ఆ గోస, ఆ దుఃఖం నీకు అర్థమవును. నువ్వు గొడ్డుపోతావు మిస్టర్ నరేంద్ర మోడీ. రైతన్నల ఉసురు పోసుకుంటున్నావు, వాళ్ళ మంగళసూత్రాలను తెగరమ్మేస్తున్నావు, తెంచేస్తున్నావు, కాటి దగ్గర వాళ్ళ కాపురాలను మొత్తం కూలుస్తున్నావు. మిస్టర్ నరేంద్ర మోడీ, ప్రజలారా చూడండి ఏం జరుగుతుందో. దేశంలో 14,58,00,000 రైతు కుటుంబాల కింద 38,82,00,000 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో 5 ఎకరాల లోపు ఉన్న రైతుల కుటుంబాలు 12,57,00,000 కాగా వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 18,38,00,000 ఎకరాలు మాత్రమే. వీరిలో అధికులు, వెనుకబడిన కులాలకు చెందిన పేదలు, సెంటు సాగు భూమి లేని గ్రామీణ కుటుంబాలు 7 కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, మైనార్టీలు, గిరిజనులు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కోట్లాది కుటుంబాల నిత్యం అప్పుల్లో ఉండడానికి, పేదరికంలో మగ్గుతుండడానికి ప్రధాన కారణం తగినంత సాగు భూమి నిజమైన సాగుదారుల వద్ద లేకపోవడం. శాస్త్ర సాంకేతికత పెరిగే కొద్దీ గ్రామీణ వృత్తులు అంతరించి వాటిపై ఆధారపడిన వారు వ్యవసాయానికి అదనపు భారమయ్యారు. ప్రభుత్వాల నుండి రైతులకు అందాల్సిన రుణ బాపతి, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ తగ్గిపోవడం, పంటల గిట్టుబాటు ధర అమలు కాకపోవడం వ్యవసాయ తీవ్ర సంక్షోభాలకి వెళ్ళి గ్రామీణ వ్యవస్థ ఛిద్రమైపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఎంఎస్పీ ప్రకటించకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో రైతులు తిరిగి ఆందోళన చేపట్టారు. దాంతో పాటుగా పోయినసారి ఉద్యమంలో మరణించిన 750 మందికి కాంపన్సేషన్ ఇవ్వాలని, అప్పుడు పెట్టిన కేసులను వెత్తేయాలని, అంతేకాకుండా లఖీంపూరి ఖేరీలో నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కారు నడిపిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశీష్ మిశ్రాకి శిక్ష కూడా వేయాలనేది వీళ్ళ డిమాండ్స్. నిజంగా చెప్పాలంటే డిమాండ్స్ అన్ని కూడా చాలా హేతుబద్ధమైనవి. రైతులు ఆందోళనకు దిగబోతున్నారు అని తెలిసిన ప్రభుత్వం హడావుడిగా ఫిబ్రవరి 8న ఇద్దరికి భారతరత్నాలు కూడా ప్రకటించిందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి అయితే, రెండోది చరణ్ సింగ్. గతంలో కూడా నేను వీడియోలో చెప్పాను, ఇవి రెండు కూడా కేవలం రైతుల ఆందోళనలో చల్లార్చడం కోసం మాత్రమే ఇచ్చిన అవార్డులు. డెఫినెట్ గా వాళ్ళు దానికి అర్హులే, కానీ సరిగ్గా ఈ సమయంలో ఇవ్వటం అనేది కేవలం పొలిటికల్ స్టంట్ అనేది అనేక రైతు సంఘాలు చెప్తున్నాయి. నిజానికి చరణ్ సింగ్ మనవడైన జయంత్ చౌదరి సింగ్ వెంటనే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోవటం కూడా బిస్కెట్ చరణ్ సింగ్ కి భారత రత్న కూడా బిస్కెటే ఈ సమయంలో ఇవ్వటం, దానివల్ల జయంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళటం అక్కడ రైతుల్లో ఆగ్రహాన్ని కల్పించింది. నిజానికి ఇప్పుడు వెస్టర్న్ యూపీలో రైతులు కూడా చాలా కోపంగా ఉన్నారు. అయితే రైతు ద్రోహే వెస్టర్న్ యూపీలో ఉన్న రైతులు ఈ రైతు ఆందోళనలో చేరలేదు. వాళ్ళు ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ పిలిపించున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే, ఒకవైపు రైతులు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద జరుగుతున్న దమనకాండ అందరు రైతుల్లో కూడా ఒక ఆగ్రహాన్ని కలుగజేస్తుంది. దూరంగా 750 మందికి పైచులకు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకోవడం ఒకవైపు అయితే, వాళ్ళకు కావలసిన న్యాయ సమ్మితమైన పోరాటానికి 750 మంది రైతన్నలు ఢిల్లీలో చనిపోతే వారికి నష్టపరిహారం, వారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న మోడీ మాట తప్పిన మోడీ, నువ్వు వాళ్ళకి సహాయం చేయవు. ఎవరికి సహాయం చేస్తావంటే, నీ ఏలుబడిలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
బల్కిస్ బానో అనే నిండు చూలాలి బిడ్డ మీద నీ బీజేపీ, నీ ఆర్ఎస్ఎస్, నీ విశ్వ హిందూ పరిషత్తు, నీ బజరంగ దళ మూకాలు సామూహికంగా లారీ మీద వచ్చి సోలాలు పట్టుకొని వచ్చి, బడిసలు పట్టుకొని వచ్చి, గొడ్డళ్ళు పట్టుకొని వచ్చి, కత్తులు పట్టుకొచ్చి, కటాలు పట్టుకొని వచ్చి, రాళ్ళు పట్టుకొని వచ్చి గర్భవతి బిడ్డని చూస్తుండగానే బట్టలిప్పి రేపు చేసి కాళ్ళు ఎర్రగొట్టి చేతులు ఎర్రగొట్టి ఆ బాల్కిస్ బానికి సంబంధించిన బంధువు నిన్న డెలివరీ అయితే పసి బిడ్డను కన్న బిడ్డనే 2 కాళ్ళు పెట్టి గోడ కొట్టి రాళ్ళ మీద బండ కొట్టి చంపి బిల్కిస్ బాను బిడ్డను కూడా 2 కాళ్ళు పెట్టి గోడ కొట్టి వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని ఈమె ముందే రేపు చేసి మిగతా బంధువులను మొత్తం మెడకాయలకు తలకాయలు లేకుండా ఊడబేకే హత్యలు చేపించిన మిస్టర్ మోడీ వాళ్ళు జైలుకు పోతే దేశవ్యాప్తంగా అగ్గి మీద గుగ్గిలమై దేశవ్యాప్తంగా పోరాడితే గత్యంతరం లేక ఎఫ్ఐఆర్ కూడా నువ్వు నమోదు చేయలే. జైలుకు పోతే నారీ శక్తి మీద నువ్వు ఎర్రకోట మీద జెండా ఎగరేసి ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు దేశభక్తులని వాళ్ళని విడుదల చేసిన గొప్ప మానవత్వం మూర్తిపించిన కారణ జన్ముడు అయ్యా భారత ప్రజానికానికి, భారత మాత బిడ్డలకే వాళ్ళకి సన్మానాలు చేసి సత్కారాలు చేసి పూలమాలలేసి మేళ తాళాలతోటి ఈ బిడ్డను రేపు చేసిన రేపిస్టులు నరహంతకుల్ని ఊరేగింపు చేసిన నీచమైన వికృత రాక్షస క్రీడలతోటి నీ భారతీయ జనతా పార్టీ మొత్తం మతోన్మాదంతో భారత ప్రజానీకంలో హిందూ ముస్లిం క్రైస్తవుల సమైక్యతోటి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో పోరాడి దేశ స్వాతంత్రాన్ని తెచ్చుకొని అన్నదమ్ములుగా 7.5 దశాబ్దాలు బ్రతుకుతున్న వాళ్ళ మెదడులో హిట్లర్ నాజీజం మతోన్మాదం, జాతీయోన్మాదం, మనోన్మాదాన్ని నింపుతున్న నువ్వు వీళ్లకు రక్షించడానికి కోర్టులు ఫీజులు కడతావు, సుప్రీంకోర్టులో హైకోర్టులో న్యాయమూర్తులను మార్చేస్తావు, వాళ్ళకి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తావు. వీటికి మొత్తం ఇదైతాయి. ఇగో ఇది నీ రికార్డు, నీ ప్రోగ్రెస్ రికార్డు. ఈ రికార్డును చూసి రాష్ట్రాన్ని ఉద్ధరించినావు. రక్తపాతంతో ఇప్పుడు దేశం మీద వదిలిపెట్టిన తర్వాత మణిపూర్ దగ్గర మొదలు పెడితే చేవెళ్ళ వరకు క్రైస్తవ బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, దళిత మాల మాదిగ బిడ్డల్ని నరహత్యలు చేసుకుంటుంటే నువ్వు ఈ దేశాన్ని మొత్తం అమ్మిన డబ్బుతోటే మొత్తం మీడియాను కొని మనుషులని భ్రమలు పెట్టిస్తున్నావు. భగవంతుల పేరు పెట్టి, రాముని పెట్టి, కృష్ణుని పెట్టి. కాలం ఎప్పుడు ఇట్లనే ఉండదు. కాలం పగబట్టే మిమ్మల్ని ఉరికిచ్చి విషనాగుల్లాయి మిమ్మల్ని కాటేక తప్పదు. ఈ దేశాన్ని రక్షించుకోక తప్పదు. వీళ్ళట ఒక ఎమ్మెల్యే చెప్తాడు, వీళ్ళు శుద్ధ బ్రాహ్మణ బిడ్డలు రేపులు చేయరట. రేపులు చేయండి. ఈరోజు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు స్వాతంత్ర సంగ్రామంలో పోరాడుతున్నప్పుడు కెప్టెన్ సేగల్ లక్ష్మి చిట్టగంగాడుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అనుకూలంగా ఆయన దళంలో ఉండే కెప్టెన్గా చేసిన మహాతల్లి కెప్టెన్ లక్ష్మీ సేగల్ ఆమె బిడ్డ కోర్టుల కేసే. నువ్వు సుప్రీంకోర్టును పట్టినా, నువ్వు హైకోర్టును పెట్టినా, నువ్వు స్వీట్లు పంచినా, పందిని చేసిన నా కామ్రేడ్ 5 నాయకులు పోరాడి తిరిగి జైల్లో పడేపించిండ్రు. ఈరోజు మీ దొంగ డబ్బును మొత్తం దేశాన్ని అమ్ముతుంటే తీసుకుంటున్న లంచం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వస్తున్న లక్షల కోట్ల రూపాయల డబ్బును కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మిమ్మల్ని నిలబెట్టింది. ఈరోజు మిమ్మల్ని బోన్లో నిలబెట్టింది. దీనికి సమాధానం చెప్పలేక ఒక్క మీడియా ముందు కూడా రావడానికి నీకు దమ్ము ధైర్యం లేదు మిస్టర్ మోడీ.
తప్పించుకొని సముద్ర భూగర్భంలో ఈతలు కొట్టుకుంటా జనాల్లో ఇంకో రకమైన మత్తు జల్లుతున్నావా? ఇదంతా వేస్ట్ అండి. భవిష్యత్తు భారత వ్యవసాయ రంగం మొత్తం తెల్లోడికి ఆదానికి ఉపజెప్పిన తర్వాత వాడు వరికి, బియ్యానికి, లేదు జొన్నలకి, గోధుమలకి ఇట్లాంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో వాడికి స్ట్రాబెర్రీ అవసరమా, ఏది అవసరం ఉంటుందో వాణిజ్యానికి వాడి ఇష్టం వచ్చింది వాడు పండించుకుంటాడు. 10 ఊర్లు కలిపితే ఒకటే పంట ఉంటుంది. అసలు ఊర్లు ఉండవు, గ్రామాలు ఉండవు, పండించుకుంటూ ఉంటారు. రైతులు ఉండరు, అక్కడ వ్యవసాయ కూలీలు ఉండరు, మొత్తం కంప్యూటర్లతోటే ఉంటాయి, మొత్తం రోబోలతోటే జరుగుతూ ఉంటుంది. అదంతా చూడండి. వ్యవసాయం ముందే మోడీ విధానాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్ 5న ఆర్డినెన్స్ ద్వారా 3 నెలల వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్కు చట్టాలుగా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్ 17, 19 తేదీల్లో మధ్య లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపార వాణిజ్యం చట్టం, రైతు ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం చట్టం, నిత్యావసర సరుకులు సవరణ చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల ఉత్పత్తి ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటలు సాగు కాకుండా ఈ కంపెనీలకు ఏది లాభమో దాన్ని ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహార ధాన్యాలు కూడా దూరం అవుతాయి. అప్పుడు గోడళ్ళు ఉండవు, వ్యవసాయం ఉండదు, మొత్తం వాడే తెల్లోడు ఆదాన్ని కలిపి వాడికి ఇష్టం వచ్చిన పంటలు చేస్తూ ఉంటారు. అప్పుడు కరువు కాటకాలప్పుడు రేగడి మన్నులో నీళ్లు పోసుకొని తాగినట్టు మళ్ళా రోజులు వస్తాయి. ఈ కంపెనీలకు ఏది లాభమో దాన్ని ఉత్పత్తి చేయగలరు. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి. వ్యవసాయ రంగంలో నూతన పరిశోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. జాతీయ బ్యాంకుల నుండి రైతులకు అందుతున్న అరకొర రుణ సదుపాయం కూడా అందక పంటల పెట్టుబడికి, రైతు కుటుంబాల అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటన్నింటి వల్ల పేద, దిగువ మధ్యతరగతి రైతులు ఆదుకుంటున్న తమకున్న కొద్దిపాటి భూమిని కోల్పోయి భూమి లేని నిరుపేదలు చేరిపోతారు. ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫారసు చేసిన మొత్తం ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది కీలక అంశం. ఆ అమలుకు నోచుకొని అవకాశమే లేదు. జైన్ సింగ్ భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళటం అక్కడ రైతుల్లో ఆగ్రహాన్ని కల్పించింది. నిజానికి ఇప్పుడు వెస్టర్న్ యూపీలో రైతులు కూడా చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ వెస్టర్న్ యూపీలో ఉన్న రైతులు ఈ రైతు ఆందోళనలో చేరలేదు. వాళ్ళు ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ పిలిపించున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే, ఒకవైపు రైతులు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద జరుగుతున్న దమనకాండ అందరు రైతుల్లో కూడా ఒక ఆగ్రహాన్ని కలుగజేస్తుంది. దూరంగా ఉంటాయని లేదా ఉండాలి అనుకున్న మిగిలిన రైతు సంఘాలు కూడా వీటివైపు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. అయితే పంజాబ్, ఢిల్లీ బోర్డర్లో మొదలైన ఈ రైతుల ఆందోళన ఢిల్లీ సరిహద్దులకు చేరడానికి మధ్యలో 200 కిలోమీటర్లు ఉంది. ఈ 200 కిలోమీటర్లను ఈ రైతులు దాటగలరా? గతంలో లాగా మళ్ళీ సింగు బోర్డర్కు చేరగలరా అనేది ఉన్న ప్రశ్న. ఈ రైతుల ఆందోళన చాలా దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ఇది సాధ్యమే అంటున్నారు. ఎందుకంటే కిలోమీటర్ పొడవున్న బ్యారికేడ్లలో గత 24 గంటల్లో ఒక బ్యారికేడ్ ని ఇప్పటికే ఛేదించగలిగారు. వీటిని ఛేదించడానికి రైతులు కూడా చాలా క్రియేటివ్ ఈ తల్లి వనజమ్మ గారు ఎప్పుడు ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు తీసిన వీడియో తర్వాత ఇప్పుడు చాలా వీరోచితంగా, అత్యంత విప్లవకర పద్ధతుల్లో సమరశీల పోరాటంగా రైతు ఉద్యమ అక్కడ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి సంబంధించిన లేటెస్ట్ వీడియోలు కూడా మనం చూద్దాం. మద్దతు ధర 23. కనీస మద్దతు ధర ఎందుకు? ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే 23 పంటలకు మాత్రమే ఈ మద్దతు ధర ప్రకటించబడుతుంది. అందులో 20 పంటలు ఆహారానికి సంబంధించినవి. ఇందులో వరి, గోధుమ, జొన్న లాంటి 7 ముతక ధాన్యాలు, 6 పప్పు ధాన్యాలు, 7 నూనె గింజల పంటలు ఉన్నాయి. వాస్తవంగా వరి, గోధుమ పంటలకు మాత్రమే కొద్దిమేర ఈ కనీస మద్దతు ధర అమలవుతుంది. ఈ 2 పంటలకు సేకరణలో 65% పంజాబ్, హర్యానా రాష్ట్రాలనే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో
వ్యవసాయ వృద్ధి చెందడానికి వరి గోధుమ పంటలకు మద్దతు ధర లభించడం ఒక కారణం. పంజాబ్లో వరి పంట అమ్మకాలు 78%, హర్యానాలో 90% చిన్న సన్నకారు రైతుల నుండి జరుగుతున్నాయి. అందుకే మోడీ నల్ల చట్టాల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అక్కడే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 2 రాష్ట్రాల రైతులు కేంద్రం పెట్టి అన్ని నిర్బంధాలని ఎదుర్కొని ఉద్యమిస్తున్నారు. 2000 నుండి 2014 వరకు దేశవ్యాప్తంగా 45% మంది మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇదంతా అమెరికన్ సామ్రాజ్యవాదులకి, మోడీ అదానీలకి చేస్తున్న ప్రయోగంలో అంతర్భాగం. ఈ చట్టాలు అమలైతే దేశంలో మనలాంటి రాష్ట్రాల్లో రైతు వ్యవసాయ కనుమరుగుతుంది. దీనివల్ల పట్టణంలో పనులకు పోటీ పెరిగి వేతనాలు తగ్గడము, ఆకలి చావులు, ఆహార ధాన్యాలు కొరత తీవ్రమవుతాయి. అందుకే ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ ప్రజల బతుకు కోసం సాగుతున్న ఉద్యమంగా భారత ప్రజలారా గుర్తించండి, ఈ ప్రమాదాన్ని గుర్తించండి. కానీ నార్త్ ఇండియాలో ఎంఎస్పీకి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ గోధుమ అంతా కూడా ఎంఎస్పీకి లోబడి ఉంటుంది. అక్కడ రైతులు బాగుపడాలన్నా, కుదేలవ్వాలన్నా కూడా ఈ ఎంఎస్పీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు రైతు చట్టాలతో పాటుగా ఎంఎస్పీ గురించి కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రకటిస్తున్న పద్ధతిలో కాకుండా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి అనేది కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు అనేది రైతులు చేస్తున్న వాదన. అందుకోసమే దాన్ని చట్టబద్ధత కల్పించాలి, దాన్ని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఎంఎస్పీ ప్రకటించకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో రైతులు తిరిగి ఆందోళన చేపట్టారు. దాంతో పాటుగా పోవడానికి ప్రధానమైన కారణం 2021 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం. అందులో ప్రధానమైన హామీ ఎంఎస్పీకి సంబంధించింది. ఎంఎస్పీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. కేవలం ఎంఎస్పీకి మాత్రమే కాదు, డాక్టర్ స్వామినాథన్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. ఆయన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణం మాత్రమే కాదు, 2004లో అప్పటి ప్రభుత్వం విపరీతంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది డాక్టర్ స్వామినాథన్. ఆ సందర్భంగా 2006లో ఆయన కొన్ని సిఫార్సులు చేశారు. అందులో ఆయన చేసిన సిఫార్సుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎంఎస్పీ ఫార్ములా. C2 + 50% = ఎంఎస్పీ అనేది ఆయన ఫార్ములా. అంటే సి అంటే క్యాపిటల్, రెండో సి ఏంటంటే ల్యాండ్ రెంట్. అంటే అది సొంత భూమైనా, కౌలుకు తీసుకున్న భూమైనా కూడా ఈ భూమికి ఎంతైతే కౌలు చెల్లించాల్సి ఉంటుందో ఇవి రెండు. అంటే పెట్టుబడిగా పెట్టే డబ్బులు, ల్యాండ్కి అయ్యే ఖర్చు, దానికి అదనంగా వాళ్ళు మనుషులు పడే కష్టం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని 50% కింద లెక్కేశారు. ఈ మొత్తం కలిపినప్పుడు వచ్చేదే ఎంఎస్పీ. ఎంఎస్పీ అనేది సౌత్ ఇండియాలో పెద్ద ప్రభావం. సింపుల్ అండి. పెట్టిన పెట్టుబడి, ఆ భూమి కౌలు తీసుకున్నాడా లేదు కూలికి తీసుకున్నాడా, దాని ఖరీదు, పెట్టిన తర్వాత ఎంతైతే పెట్టిండో దానికంటే ఒక 0.5%, 1/2 భాగం అదనంగా ఇస్తే రైతు చల్లగా ఉంటాడు. ఎవరి జోలికి పోడు. లింగి కట్టుకొని, పంచ కట్టుకొని, అమ్ముకొని ఇట్లా 2 చేతులు దండం పెడతాడయ్యా సేట్లకి, సావుకారులకి. రైతులు అన్నం పెట్టే రైతన్న కమిషనర్దారుల దగ్గర కానీ, దళార్ల దగ్గర కానీ కనీసం లోపల కూడా పోకుండా తల తీసుకొని ఇట్లా పెట్టి మీ కడుపులో అన్నం పెట్టుటని రా, మాకు ఇచ్చేత లేకుండా మీరు మమ్మల్ని లోపల గేటు రాత తీసుకోకుండా ఇట్రా అంటే వచ్చి ఎంత ఇస్తే అంత తీసుకునేటోళ్ళమనే రీతిలో తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడని బైబిల్లో చెప్పినట్లు నా రైతన్న ఉంటా ఉంటాడు. సింపుల్ కదా. సుప్రీంకోర్టు నిన్ను ఏమని ముట్టకాయలేసింది మిస్టర్ నరేంద్ర మోడీ? బ్యాంకుల నుండి పెట్టుబడిదారుల దగ్గర నుండి, ఆదాని మోదాని దగ్గర నుండి, అంబానీల దగ్గర నుండి, విదేశ కంపెనీల నుండి లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం మొత్తం తయారు చేసుకున్నామని సుప్రీంకోర్టు జరుపుతుందా? కాగ్ నివేదిక చెప్తుందా? పార్లమెంటులో మొత్తం గుట్టలు పేరుకుపోయినాయి కదా. ఒక్కొక్క ఎంపీకి, ఒక్కొక్క ఎమ్మెల్యేలు కొనడానికే గొర్రెల్లో దద్దమలని దేశద్రోహుల్ని కొని పార్టీలు మార్చడానికి నీకు డబ్బు ఉంటుంది, నీ దగ్గర డబ్బు ఉంటుంది,
5 బ్యాంకులలో 18 లక్షల కోట్ల రూపాయలు, 18 లక్షల కోట్ల రూపాయలు, ఎల్ఐసి 68,000 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయి ఆదానికి ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయవు, వాడిని అరెస్టు చేయవు. వాడిచ్చే ఎంగిలి మెతుకులకే కక్కుర్తబడే పరిపాలిస్తున్న వాడి ఏజెంట్ గుమస్తావు మిస్టర్ మోడీ, భారతీయ జనతా పార్టీ. మీ దగ్గర డబ్బులు లేవా? భారతదేశంలో డబ్బులు లేవా? బ్యాంకులలో డబ్బులు లేవా? విదేశాలలో స్విస్ బ్యాంకులో టన్నుల కొద్దీ బంగారం మొత్తం అక్కడ మూలుగుతుంటే దాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క భారతీయుడికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నావు కదా మిస్టర్ నరేంద్ర మోడీ. ఆ డబ్బులు నువ్వు ఇచ్చిన రైతన్నలకు బుల్లెట్లు తగిలి చనిపోయే దీనావస్థ ఉంటుందా? నువ్వు చెయ్యవు. ఎందుకు చేయవు అంటే, చేస్తే నీకు 10 కాలాలు నిన్ను గెలిపిస్తారు, వీళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. ఎందుకంటే నువ్వు కేవలం తోలు బొమ్మ మాత్రమే, ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే ఉత్త తెర మీద బొమ్మ మాత్రమే నిన్ను ఆడిచ్చేది. ఆదానీలు అంబానీలు తెల్లోళ్ళు మొత్తం మార్కెట్ను మొత్తం క్యాన్సిల్ చేయాలా, గోడలు మొత్తం ఆదానికి ఇచ్చేస్తే ఈరోజు కనీస మద్దతు ధర ప్రకటిస్తే వాళ్ళకు ఉరిపడుతుంది, ఆదానికి తెల్లోనికి ఉరిపడుతుంది. వాడికి అవకాశం లేకుంటుంది. వాడు డబ్బులు తీసుకొని వాడికి విశ్వాసంగా పడి ఉన్నారు కనుక రైతన్నల మెడకు మీరు ఊరి పెడుతుండ్రు, రైతన్నలకు ఊరి పెడుతుండ్రు. రైతన్నలు తట్టుకోలేక, వ్యవసాయం చేసుకోలేక దండగా మారి వ్యవసాయం అని వదిలిపెట్టి మొత్తం పట్టణాలకు వెళ్ళిపోవాలా. పట్నంలో కూలీనాలు బిడ్డలకు పనులు లేక, అన్నమో రామచంద్ర అని 1 పూట 2 పూటలు కూడా అన్నం లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. హుస్సేన్ సాగర్లో, ట్యాంక్ బ్యాండులలో రైలు పట్టాల కింద మొత్తం మూకమ్మడిగా చేస్తుంటే నా రైతన్నలు మొత్తం వచ్చేసిన తర్వాత వాళ్ళకు పోటీ పడాలా? పల్లె సీమలు చేతి వృత్తులు ఛిద్రమై ఈరోజు అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళందరూ పోయిన తర్వాత వల్లకాడులాగా మొత్తం అదాని అంబానీకి మొత్తం ఈ దేశ రైతాంగ భూములు మొత్తం పల్లె సీమలు మొత్తం లేకుండా చేసి ఛిద్రం చేసి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో, యూరోపియన్ దేశాల్లో వ్యవసాయ పద్ధతులు ఎట్లా డెవలప్ అవుతున్నాయో ఆ పద్ధతి కోసం చేయాలనే కుట్రలు కుతంత్రాలు నిన్ను పరిపాలిస్తున్న, నిన్ను నడిపిస్తున్న ఆదానే తెల్లోనికి మీరు బద్దులై భారత రాజ్యాంగానికి, చట్టానికి బద్దులు కాకుండా విరుద్ధంగా, రైతాంగ విధానాలకు విరుద్ధంగా చేస్తున్న మీ కాలం ఖచ్చితంగా దగ్గర పడుతుంది. మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు దేశ ప్రజలంతా. నువ్వు రామ్ లల్లాని ముందు పెట్టుకున్నా, శ్రీకృష్ణ పరమాత్ముడు ముందు పెట్టుకున్నా, శ్రీకృష్ణ పరమాత్ముడు రాము లల్లే ఈ రైతన్న బిడ్డలకి శ్రీరామ రక్షగా ఉంటాడు. మిమ్మల్ని ఉరికిచ్చి అదా పాతాళంలో, అదే గుజరాత్ సముద్రంలో మిమ్మల్ని, మీ పార్టీని అణగదొక్కడం ఖాయము. ఖబర్దార్. నీరో చక్రవర్తిలా మోడీ చరిత్రలో రోమన్ పాలించిన నీరో చక్రవర్తి అనగానే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడల్ వాయించిన వ్యక్తిగా గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢిల్లీ చుట్టూ వేలాది రైతులు 2 వారాలుగా ఆందోళన చేస్తుంటే, ద్వారకలో డైవింగ్ చేసిన, తిరువనంతపురంలో గగనయాన్ అంతరిక్ష మిషన్ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు పట్టుకుంది. గత 45 సంవత్సరాలు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 నివేదిక ప్రకటించింది. గత 23 సంవత్సరాలలో కుటుంబ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయని, అందుకు అనుగుణంగా ప్రజలు ఆదాయం పెరగలేదని హెచ్సిఎస్ తాజా నివేదిక బట్టబయలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం చలించక వేషాలు మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కలిగించగల నేర్పరి మన ప్రధాని కొద్దిమంది దేశీయ విదేశీ సంపన్నుల కోసం కోట్ల మంది సామాన్యుల జీవితాల్లో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకుండా వ్యవసాయాన్ని, దేశాన్ని కాపాడలేము. కనుక శ్రీకృష్ణ పరమాత్ముడేలిన రాజ్యాంగం ఇప్పుడు చూపెట్టింది. నరుడే నారాయణుడు, మానవ సేవే మాధవ సేవ. నీకు అన్నం పెడుతున్నా అన్న రైతులను వదిలిపెట్టి సముద్రంలో ఉసుకనేరుతున్నావా? మన్ను కొడదామని పోతున్నావా? శ్రీకృష్ణ పరమాత్ముడి అన్న
బలరాముడు నాగలు పట్టుకొని ఉన్నట్లు రైతన్నలారా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ప్రభుత్వ విధానాలు దాని వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదుల మోదీకి ఆదానిగా ఉన్న వాళ్ళ కుట్రలు కుతంత్రాలని గుర్తించకుండా వారిని ఓడించకుండా భారతీయ జనతా పార్టీని కట్టడి చేస్తేనే భారత వ్యవసాయ రంగం రైతన్నలు సుభిక్షంగా ఉంటారు. లేకపోతే జై జవాన్ అనేది ఉండదు. జై జవాన్ అనేది లేకుండా భారతదేశం మొత్తం సర్వనాశనమే రోజు దగ్గరకు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్